హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి అలాగే బెల్లంతో చాలా హెల్దీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోటే మనం కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, కేక్ అలాగే పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా చూసిద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్ని గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లంకి అరకప్పు వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఈ అరకప్పు వాటర్ ఈ బెల్లంలో వేసి ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఇది మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని వేరొక గిన్నెలోకి ఇలా జాలిని పెట్టేసుకొని దానిని వడకట్టుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోండి. దీనిని ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఇది చక్కగా చల్లారిపోయి రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, నేను స్టీల్ పాత్రలో బేక్ చేస్తున్నాను ఈసారి. ఇలా ఆయిల్ని అప్లై చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని ఈ విధంగా చల్లుకోండి. చుట్టూ కూడా చల్లుకోవాలండి, ఎందుకంటే మనకు కేక్ అనేది బౌల్కి అతకకుండా పర్ఫెక్ట్గా వస్తుంది విడిపోయి. ఇలా చుట్టూ మొత్తం పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేశాక ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన వేడి చేసుకోండి. ఆ తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులో పెద్ద కప్తో తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ని అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడాని వేసి ఇది చక్కగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తరువాత ఈ పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపాక ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేనట్లయితే మీరు యాలకుల పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, అంటే 1/2 కప్ అన్నమాట. ఇలా వేసాక దీనిని మళ్ళీ బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోండి. నేను అరకప్పు బెల్లం వాటర్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కటి బ్యాటర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేప్పుడు లూజ్గా అస్సలు కలుపుకోవద్దండి, కొంచెం క్రీమ్ లాగా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకుంటే కేక్ బేక్ అయ్యేప్పుడు ఉడకదు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనము బెల్లం వాటర్ వేసాక కాచి చల్లార్చిన పాలను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వస్తే మనకు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. కలర్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసాక దీనిని మళ్ళీ ఇందులో కలిసే విధంగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత చక్కగా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందో. మనం అన్ని పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మనకు ఈ గోధుమ పిండి బెల్లం కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ముందుగా బౌల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఈ కేక్ బ్యాటర్ని మొత్తం వేసుకోండి. ఇలా వేసాక దీనిని 2-3 సార్లు చుట్టూ తిప్పుకుంటూ ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోయి మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇలా ట్యాప్ చేసుకున్నాక మనం బౌల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా, చక్కగా వేడైపోయి ఉంటుంది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ మూతను తీసేసి మనము కేక్ బౌల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని ఇందులో చాలా జాగ్రత్తగా పెట్టేసేయండి. పెట్టేసి దీనిపైన మూతను పెట్టుకొని ఫ్రెండ్స్, మనం ఈ కేక్ని 45 to 55 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట. అది కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే మనకు లోపల చక్కగా ఉడికిపోతుంది అనమాట. మనం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి చూస్తే ఇది ఉడకదు. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ 45 మినిట్స్కి ఓపెన్ చేసి లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చూడండి. ఇలా చేస్తే మనకు చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, 55 మినిట్స్కి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఎంత చక్కగా
కేక్ పైకి వచ్చేసి ఉబ్బిపోయి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం ఇందులో ఇలా స్పూన్ను పెడితే చూడండి మనకి ఎక్కడ అతుక్కోకుండా వచ్చిందంటే మనకు చక్కగా కేక్ బేక్ అయిపోయిందనమాట. ఇలా బేక్ అయిపోయాక ఇప్పుడు దీనిని ఈ బౌల్ని తీసేసుకోండి పక్కకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం దీనిని చల్లారనివ్వాలి. మీరు చల్లారక ముందే తీస్తే ఇది బౌల్కి అతుక్కపోయి మనకు ఇది పర్ఫెక్ట్గా రాదు. మొత్తం చల్లారిన తర్వాత చూడండి మనకు ఎంత చక్కగా ప్లేట్ నుంచి ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుందో. ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. చూడండి బౌల్ కూడా ఎక్కడ అతుక్కోలేదు. అయితే మీరు నేను చెప్పిన పద్ధతి మొత్తం ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా అండ్ హెల్దీగా కేక్ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఇలా కేక్ రెడీ అయిపోయాక ఇప్పుడు చూడండి నేను దీనిపైన కొంచెం కోకో పౌడర్తో చేస్తున్నాను. ఇది మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే దీనిని స్కిప్ చేసేసి ఈ విధంగానే తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్ నేను థ్రెడ్తో కట్ చేస్తున్నాను. చాక్తో కట్ చేస్తే మనకి సమానంగా రాదు అనమాట. అందుకనే నేను ఈ విధంగా థ్రెడ్తోనే కట్ చేస్తాను ఎప్పుడైనా కేక్ని. ఇలా కట్ చేశాక చూడండి మనకు ఎంత పఫీగా చాలా చాలా స్పాంజీగా రెడీ అయిపోయిందో కేకు. చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పార్ట్ని తీసేసుకొని దీనిపైన చాక్లెట్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఫ్రెండ్స్ మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా కూడా తినేయచ్చు. మనం బర్త్డేస్కి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఆ వీడియోను అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చూడండి చాలా ఈజీ అనమాట చాక్లెట్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం. ఇలా ప్లేట్ పైకి దీనిని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనిపైన కావాలంటే షుగర్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. ఇలా దీనిపైన చాక్లెట్ క్రీమ్ అంతా అప్లై చేశాక ఇంకో పాట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిని దీనిపైన ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా సమానంగా ఉండేలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి దీనికి కూడా చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. చుట్టూ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ చాక్లెట్ క్రీమ్ని మొత్తం అప్లై చేశాక ఒకసారి ఇలా సమానంగా అనుకోండి. ఇలా అంతా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక దీనిపైన నేను బనానా అలాగే క్యారెట్తో చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే అని ఇలా మనం బనానాతో ప్రిపేర్ చేసుకొని దీనిపైన 1 by 1 పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా మీరు ఏదైనా బర్త్డే సెలబ్రేషన్కి ఈ కేక్ చేసినట్లయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా క్యారెట్తో బనానాతో ఇలా డెకరేషన్ చేసుకున్న తరువాత చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోటి గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే ఇలా బనానా క్యారెట్తో డెకరేషన్ కూడా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే దీనిని కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి వెరైటీ రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.